పబ్లిక్లో వ్యతిరేకత వచ్చింది. అంతేగాని సర్వేకి రీసర్వేకి సంబంధించిన విషయం కాదు. ఇది సర్వే రీసర్వే అనేది గవర్నమెంట్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్. అది కూడా మీరు పూర్తిగా చేయలేదు. మేము గ్రామ సభలు పెట్టి 2,79,000 గ్రీవెన్సెస్ క్లియర్ చేస్తే అప్పుడు మేము సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి 500 కోట్ల రూపాయలు ఇన్సెంటివ్ తెచ్చుకున్నాం. ఇందులో క్రెడిట్ చోరీ అనేది ఏమీ లేదు. మీ అసమర్థత, మీ నార్సిజం, మీ బొమ్మ ఉండాలనేటువంటి ఒక నార్సిస్టిక్ మెంటాలిటీతో మీరు చేస్తే ప్రజలు మీకు విధమైన తీర్పు ఇచ్చారు. ఇది వాస్తవం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు, మీరు పాస్ పుస్తకాలు ఓపెన్ చేసి క్యూఆర్ కోడ్లు చూపించడం కాదు, పాస్ పుస్తకం మొదటి నుంచి చూపించండి మీ బొమ్మతోటి. అప్పుడు ప్రజలకు వాస్తవం తెలుస్తాయి. లేదు మీరు మళ్ళీ చెప్పండి, నేను మళ్ళీ ఈసారి గవర్నమెంట్ వస్తే నా పాస్ పుస్తకాల మీద నా బొమ్మ ఉంటుంది, మళ్ళీ సర్వే రాళ్ళు నా బొమ్మతో వేస్తాను, మళ్ళీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ నేను తీసుకొస్తాను, ఏది కోర్టుల్ని తీసేసి ఒరిజినల్ డాక్యుమెంట్స్ మేము తీసుకొని ఇవన్నీ చేస్తామని మీరు చెప్పండి ప్రజలకి. మేము వచ్చాక ఏం చేసాం, ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మొత్తాన్ని తీసేసాం. మీరు మళ్ళీ అవి చేస్తానంటే అప్పుడు ప్రజలు మిమ్మల్ని నమ్ముతారో మమ్మల్ని నమ్ముతారో వాస్తవం తెలుస్తుంది. ఇది దీని మీద వాస్తవాలు, ఇది తెలియాలని చెప్పి నేను మెయిన్ ప్రెస్ మీట్ పెట్టా.